హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మీ లక్కీ సేవ్య. ఏంటి వీడియో అనుకుంటున్నారా? ఇవాళ వచ్చేసి నేను పెసర చేయాలి రెసిపీ చూపించబోతున్నా. దానికోసం ఫస్ట్ అరపావుతో ఒకటిన్నర గ్లాస్ అనుకోండి. అవి పెసులు నైట్ నానబెట్టి పెట్టుకున్నాం అనమాట. మార్నింగ్ వచ్చేసి అవి దాంతోపాటు లైట్గా, అంటే టేస్ట్కి తగ్గట్టు, లైట్గా కాదు, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అస్సలు వాటర్ వేయకూడదు, గట్టిగా మిక్సీకి పట్టుకోవాలి. అంటే లైక్ బరకగా పట్టుకోవాలి. అలా పట్టుకున్న దాన్ని మనం ఇడ్లీ పాత్రలలో పెట్టి ఇడ్లీలు చేసుకోవాలన్నమాట. ఆ టైంలోనే పక్కన ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టుకోవాలి. అండ్ ఇది వచ్చేసి ఒక 5 మెంబర్స్కి సరిపోతుంది. 1.5 గ్లాస్ అనేది బాగుంటుందన్నమాట. ట్రై చేయండి. కాకపోతే పెద్ద రెసిపీ, కొంచెం టైం పడుతుంది, బట్ టేస్ట్ వైజ్గా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. క్లైమేట్ బాగుందని చెప్పేసి మేము కూడా చేసుకున్నాం అనమాట. మా ఇంట్లో ఫ్రీక్వెంట్గా ఉండదు, కానీ ఎప్పుడన్నా బాగా తినాలనిపిస్తే చేసుకుంటాము. ఇది మా మమ్మీ పెళ్ళైన కొత్తల్లో ఇంటి దగ్గరికి వస్తాయన్నమాట. అప్పుడు అవి 10 రూపీస్కి అలా పెట్టేవాళ్ళంట. సో మమ్మీ తినేదంట. సో మమ్మీకి ఇష్టము. సో అందుకోసం మేము చేసుకుంటాము. సో ఇప్పుడు ఇడ్లీలని తీసి ఒక గిన్నెలో వేసి చల్లార్చుకోవాలన్నమాట. పూర్తిగా చల్లగా అయిపోవాలి. ఇవి ఇలాగైనా తినచ్చు, ఉట్టివి చాలా బాగుంటాయి ఇలా కూడా. కాకపోతే ఇంకా మనం చియాలి చేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో దానికోసం అయితే ఇవైతే చల్లార్చుతున్నాం అన్నమాట. ఉప్పు కొంచెం వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోకండి. కొంచెం వేసి మిక్సీ పట్టుకోండి. తర్వాత చల్లగా అయిన తర్వాత దాన్ని మనం మొత్తం పొడిగా చేసుకోవాలి. ఎంత వీలైతే అంత పొడిగా చేసుకోవాలన్నమాట. ఇడ్లీలు ఉడికిన తర్వాత ఇడ్లీలు కూడా జస్ట్ 15 మినిట్స్ అలా ఉడకపెడితే చాలు. 15 మినిట్స్కి ఇడ్లీ స్టీమ్ అయిపోతుంది. ఆ తర్వాత అవి పొడి చేసిన తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లో ఎన్ని ఆనియన్స్ వేస్తే అంత బాగుంటుంది. ఆనియన్స్, టమాటాస్ ఎక్కువ వేసుకోవాలి, కొత్తిమీర అండ్ కరివేపాకు. అండ్ దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది గైస్, మీరు ఏమనుకోకండి. ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాల్సిందే. నేను 5 స్పూన్స్ అలా వేసుకున్నాం, 5 to 6 స్పూన్స్ దాకా. ఆ తర్వాత అన్నీ పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకోవాలి. తర్వాత గింజలు మొత్తం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నాలాగా మీరు స్టైల్గా వేయకండి, అంటే లైక్ కరివేపాకు మెయిన్లీ నేను చూడండి ఎంత స్టైల్గా వేసానో, అవన్నీ ఎగిరాయి అనమాట. సో అందుకు జాగ్రత్తగా చేయండి. అండ్ ఈ రెసిపీ టేస్ట్ వైజ్ గుడ్ ఉంటుంది. అండ్ చింతపండు పులుపుతో కారంగా పుల్లగా చాలా బాగుంటుంది. ట్రై చేస్తే కదా తెలిసేది. తర్వాత అవన్నీ వేగిన తర్వాత ఆనియన్స్ ఎక్కువ వేస్తే చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఈ రెసిపీలో. సో ఆనియన్స్ వేసేసి బాగా అయితే ఫ్రై చేస్తున్నాం. మమ్మీ వేస్తుంది అనమాట ఈ రెసిపీ. సో అండ్ టమాటో కూడా వేసుకోవాలి. టమాటో కూడా కొంచెం ఎక్కువే ఉండాలి, కొంచెం ముద్దగా వస్తుంది అనమాట. ఇది మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఆ మగ్గాక కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనము 1.5 టీ స్పూన్స్ అంతా కారం వేసుకుంటున్నాము మేము. అండ్ కొద్దిగా సాల్ట్, ఎందుకంటే మనము పెసలు మిక్సీకి వేసేటప్పుడు సాల్ట్ వేసాము, గుర్తుపెట్టుకొని. ఇక్కడ కొంచెం వేస్తున్నాం అంతే. అక్కడ వేసాం కాబట్టి ఇక్కడ కొంచెమే వేస్తున్నాము. ఇడ్లీలలో సాల్ట్ ఉంటుంది, అది ఆ పెసర ఇడ్లీలలో. సో అవి వేసిన తర్వాత చింతపండు పులుసు, మనం నానబెట్టిన చింతపండుని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ పులుసు కూడా వేసేసుకోవాలి. పులుసు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో, మెయిన్గా గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు కుక్ చేయండి. ఆ చింతపండు పులుపులో మొత్తం కుక్ అవుతుంది, ఓకేనా? సో అది కుకింగ్ అనేది ఇలా చేయాలి. ఈ కన్సిస్టెన్సీలో అయ్యాక మనం పొడి చేసుకున్నాం కదా పెసర ఇడ్లీలను, ఆ దాంట్లను దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గరం మసాలా వేసుకోండి. మేమైతే మసాలాలు వేయము, మేము తినం కాబట్టి మేము మసాలాలు అవన్నీ వేసుకోమన్నమాట. సో ఇందులో అయితే నో మసాలా. సో అంటే టేస్ట్ నచ్చుతుంది అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, మేమైతే వేయము. సో ఇప్పుడైతే అది చేయాలి వేసాక, అదే పెసర్లు, అది ఇడ్లీ పౌడర్ వేసాక మంచిగా కలిపి కొంచెం వేడమనియండి. ఎందుకంటే ఇడ్లీ చల్లారిపోయింటుంది కదా, దీంట్లో వేసి మళ్ళీ కొంచెం హీట్ చేసినట్లు అంతే. సో మంచిగా కలుపుకోవాలి, నీట్గా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలిపితేనే బాగుంటుంది, ఓకేనా? బాగా కలిపి ఫ్రై చేయండి. ఎందుకు మనం నూనె ఎక్కువ వేస్తామంటే ఇవి పెన్నానికి అంటుకోకుండా నీట్గా రావాలి అని చెప్పేసి మాత్రమే నూనె ఎక్కువ వేయాల్సి వస్తుంది, లేదంటే ఏం అవసరం ఉండదు. కానీ
బాగుంటుందన్నమాట, నూనె ఎక్కువ వేసినా కూడా. అండ్ ఎప్పుడో ఒకసారి కాబట్టి టేస్టీగా ఉంటుంది, తినచ్చు. అండ్ తర్వాత కొత్తిమీర, మేము ఇందులో ఓన్లీ ఏమేసామంటే ధనియాల పొడి ఒక్కటి వేసామండి, ఇంకా ఏమీ వేయలేదు. సో క్లైమేట్ చూడండి, పొగలు కక్కుతున్నాయి, వేడి వేడిగా రెడీ అయిపోయింది, తినేద్దాం. సో మంచి వ్యూలో ఎంజాయ్ చేస్తూ నేనైతే టేస్ట్ చూసేస్తానమాట. సో టేస్టింగ్ టైమ్. ఇట్స్ వెరీ డెలీషియస్ అనమాట రియల్గా చెప్పాలంటే. సో చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి మీకు టైం ఉన్నప్పుడు. ఇంకోసారి నెక్స్ట్ టైం కూడా చేసుకోవాలనిపిస్తుంది రెసిపీ, అంత బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు ఇట్స్ వెరీ యూనిక్ రెసిపీ అనిపించింది. సో అందుకే షేర్ చేస్తున్నా. దిస్ ఈస్ ఫర్ దిస్ వీడియో. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.